ముందు నాది. ఓకే. దేవునికి వందనాలు, అందరికీ వందనాలు. చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు, రాబోతున్న వారికి కూడా వందనాలు. ఈరోజు మరి ఫాదర్స్ డే సందర్భంగా ఆ దేవాది దేవుడైనటువంటి పరమ తండ్రికి వందనాలు చెల్లించుకుంటూ మన తండ్రిని కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. అలాగే ఇక్కడ జూమ్ లో ఉన్నటువంటి తండ్రులందరికీ కూడా ఈ 2026 సంవత్సరం ఫాదర్స్ డే సందర్భంగా శుభాలు చెప్తూ దేవుడు ఐశ్వర్యాలు ఇచ్చి మంచి కుటుంబ యజమానులుగా, గృహ నిర్వాహకులుగా, తండ్రులుగా వారి కర్తవ్య నిర్వహణకు దేవుడు తోడ్పడాలని కోరుకుంటూ ప్రార్థించుకుందాం. దయగల మా ప్రభు ఇతడు మాకు అనుగ్రహించినంత వందనాలు తండ్రి. మేమేమై ఉన్నామో కేవలం అది నీ ఉచితమైన కృపలను అన్నాను తండ్రి. నాయన పరమ తండ్రి, నాయన నీవు నాయన మమ్మల్ని ముదిమి వరకు చంకనెత్తుకుంటూ మోసే దేవుడు నీవే తండ్రి. ఆయన నీ అరచేతులు మమ్మల్ని చెక్కున్నావు తండ్రి. నీ కనుపాపతో సమానంగా, నీ కనుగుడితో సమానంగా నాయన ఎంచి, నాయన మేము మిమ్మల్ని ప్రేమించే కంటే మీరు మమ్మల్ని ప్రేమించి, మేము మిమ్మల్ని నమ్మక ముందే మీరు మమ్మల్ని నమ్మి మాయందు ఎంతో గొప్ప నమ్మకం ఉంచి నాయన ఏర్పాటు చేసుకుని నీ స్వాస్థ్యముగా ప్రపంచంలో ఎంతో మంది ఉంటుండగా నాయన ఎలుగ తెలియని మమ్మల్ని నీ స్వాస్థ్యముగా ఎంచుకున్నందుకు సృష్టికర్త అయిన నిన్ను తెలుసుకుని ఆరాధించగలిగే గొప్ప భాగ్యం మాకు అనుగ్రహించినందుకు వందనాలు చెల్లించుకుంటూ నాయన తండ్రులందరి కోసం ప్రార్థిస్తున్నాను తండ్రి. దయగలమా ప్రభా, పరిశుద్ధ గ్రంథంలో నాయన ఆదాము మొదలుకుని హనోకు, నోవాహు, అబ్రహాం, నాయన చివరికి నాయన యేసుక్రీస్తు తండ్రి అయినటువంటి యోసేఫ్ వరకు నాయన ఎంతో మంది తండ్రులు మాకు చూపించావు తండ్రి. సక్సెస్ఫుల్ గా ఉన్నటువంటి తండ్రులు చూపించావు. అదే విధంగా నాయన సమూయేలు, ఏలి వంటి నాయన మరి ఫెయిల్యూర్స్ లో, పిల్లల పెంపకంలో ఫెయిల్ అయినటువంటి తండ్రులు కూడా మాకు చూపించావు తండ్రి. అన్ని విషయాల్లో బాగుండి కుటుంబాన్ని నడపలేనటువంటి తండ్రులు మాకు చూపించావు తండ్రి. నాయన మేము మా గృహాల్లో ఉన్న సమయంలో నేను తండ్రులందరి గురించి ప్రార్థిస్తున్నాను తండ్రి. వారిలో ఉన్న మంచి తీసుకుని ఎక్కడైతే వారు ఫెయిల్ అయ్యారో ఆ ఫెయిల్యూర్స్ తమ జీవితంలో లేకుండా బిడ్డలు చక్కగా పెంచగలిగే కృప దయచేయమని. ఇదిగో ప్రవక్త యెషయా అంటున్నాడు, ఇదిగో నా కుమారులు సూచనలుగా ఉన్నారని చెప్పి తన కుమారుని తీసుకొచ్చి నిలబెట్టినట్టుగా నాయన మా బిడ్డలను కూడా అట్లా నిలబెట్టేటట్టు తండ్రి, తండ్రులందరూ కూడా నాయన మరొక్కసారి వారి బాధ్యతలను గుర్తు చేసుకుంటూ వారి కార్యోన్ముఖులు అవటానికి నీ కృప అనుగ్రహించమని, మంచి జ్ఞానము, ఆరోగ్యము దయచేయమని మా ప్రభువును నీ ప్రియ కుమారుడని యేసుక్రీస్తు ద్వారా వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మరొక్కసారి తండ్రులందరికీ వందనాలండి. మేడం గారు, సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 26వ వచనం నుంచి చదవండి మేడం. అబ్షాలోమును ఇశ్రాయేలీయులను గిలాదు దేశంలో దిగి ఉండిరి. దావీదు మహనయీమునకు వచ్చినప్పుడు అమ్మోనీయుల రబ్బా పట్టణపు వాడైన నాహాషు కుమారుడగు షోబియును, లోదేబారు ఊరివాడగు అమ్మీయేలు కుమారుడైన మాకీరును, రోగెలీము ఊరివాడును, గిలాదీయుడునైన బర్జిల్లయియు అరణ్యమందు జనులు అలసిన వారై ఆకలిగొని దప్పిగొని ఉందరని తలంచి పరుపులు, పాత్రలు, కుండలు, గోధుమలు, యవలు, పిండి వేసిన గోధుమలు, కాయధాన్యములు, చిక్కుడుకాయలు, పేలాలు, తేనె, వెన్న, గొర్రెలు, జున్ను ముద్దలు దావీదును అతని యొద్దనున్న జనులను భోజనం చేయుటకై తీసుకొని వచ్చిరి. థ్యాంక్ యూ మేడం. మన పరిశుద్ధ గ్రంథంలో ఎంతో మంది తండ్రులు, మనకు బాగా ఫెమిలియర్ గా ఉన్నటువంటి తండ్రుల గురించి మనం ఎన్నోసార్లు ధ్యానించాం. ఈ రోజు మనం ధ్యానించబోయేటటువంటి ఒక తండ్రి క్యారెక్టర్ పేరు బర్జిల్లయి. ఈ బర్జిల్లయి గారి గురించి మనం చెప్పాలంటే ఈ 3 వచనాల్లో మనకు అర్థమైంది ఏంటంటే, ఈయన దావీదు గారికి స్నేహితుడు. ఒక మంచి ఆపద సమయంలో ఆయన, అంటే తన కుమారుడైనటువంటి అబ్షాలోము తండ్రిని ఏదో విధంగా పట్టి చంపివేయాలని చెప్పి తండ్రిని తరుముతూ ఉన్న సందర్భంలో గిలాదు ప్రాంతానికి కూడా వచ్చేస్తాడు అతను. ఆ నది దగ్గర వాళ్ళంతా కూడా మకాం వేసి ఉన్నారు. అయితే అబ్షాలోముని చంపేయటం అనేది దావీదుకి పెద్ద గొప్ప విషయం ఏమీ కాదు. ఎందుకంటే సింహంను ఎలుకబండిని చీల్చిన వాడు, అదే విధంగా మరి 6 ముళ్ళ జానెడు ఉన్నటువంటి
గొలియాతును కేవలం ఒడిసెల రాయితో చంపినటువంటి దావీదు కేవలము పుత్రవాత్సల్యంతో అబ్షలోముని చంపలేనటువంటి స్థితిలో ఉన్నప్పుడు తండ్రి అని ఆలోచించకుండా అబ్షలోము దావీదు ఎక్కడ ఉంటే అక్కడ తరుముకుంటూ వచ్చి ఏదో విధంగా హతమార్చాలని ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు తన కుమారుడికి హాని చేయొద్దని తన చుట్టుపక్కల ఉన్న వారి అందరితో చెప్పి తన ప్రాణం దక్కించుకోవటానికి రావాల్సిన సమయం ఏర్పడింది ఒకనొక సమయంలో. ఆ సమయంలో అరణ్య ప్రాంతానికి, ఆ గిలాదు దగ్గరటువంటి అరణ్య ప్రాంతానికి వచ్చినప్పుడు ఈ బర్జిల్లీ అనే అతను రోగెలిం ప్రాంతానికి చెందినవాడు, గిలాదు వంశస్థుడు, గిలాదు దేశస్థుడు. ఆయన అక్కడ ఉన్నాడని తెలిసి ఆయన ఏం చేశాడు, ఆయనకు కావాల్సినటువంటి వెన్న, జున్నుగడ్డలు, గొర్రెలు, అన్ని కావలసినటువంటి ఆహార పదార్థాలన్నీ తీసుకుని వచ్చి, అంత మాత్రమే కాకుండా వారు విశ్రమించడానికి కావలసినటువంటి పరుపులు కూడా సిద్ధపరుచుకుని అక్కడికి రావటం అనేది జరిగింది. ఈ వచనాలు చదువుతున్నప్పుడు మరొక రాజు తన ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే, చాలా మంది ఆల్రెడీ అప్పటికే అబ్షలోం వైపు తిరిగిపోయారు. ఎందుకంటే యువకుడు, తప్పకుండా ఇతనే రాజు అవుతాడు అని నమ్మకంతో దావీదు పక్కన ఉన్న వారు కూడా చాలా మంది అబ్షలోం వైపు తిరిగిపోయిన సందర్భం. అదే కాకుండా దావీదుకి ఎవరైతే ఆశ్రయం ఇస్తారో వారిని హతమార్చడానికి కూడా ఏమాత్రం వెనుతీయనటువంటి పరిస్థితి. మరి సౌలు దావీదును తరుముతున్నప్పుడు కూడా ఇదే పరిస్థితి. ఎవరైతే దావీదుకి ఆశ్రయం ఇచ్చారో వాళ్ళ మీద చాలా సివియర్ యాక్షన్స్ తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. అదే విధంగా ఇప్పుడు అబ్షలోము తరుముతున్నప్పుడు దావీదుకి ఎవరైతే ఆశ్రయం ఇచ్చారో వాళ్ళు ఏం చేయడానికైనా వాళ్ళు వెనుతీయనటువంటి మనస్తత్వం కలిగిన వారు దావీదును వెంటాడుతున్నారు. అయినప్పటికీ కూడా ఈ బర్జిల్లీ స్నేహధర్మం పాటించి ఆ అరణ్య ప్రాంతంలో ఉన్న దావీదు సైన్యాన్ని, దావీదుతో ఉన్న వారికి ఏమేమి కావాలో అవన్నీ పట్టుకుని వెళ్ళి అక్కడ ఇవ్వటం అనేది చూస్తే, ఏ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఇన్ నీడ్ అని చెప్పి అంటాం కదా, అలాగే ఆపదలో ఆదుకున్నవాడే స్నేహితుడు. ఇతను స్నేహధర్మాన్ని మనం చూసినప్పుడు చాలా ఆపద సమయంలో అన్ని బాగున్నప్పుడు స్నేహం మెయింటైన్ చేయటం వేరు, ఆపదలో ఆదుకోవటం వేరు. అట్లాంటి ఆపద సమయంలో ఆదుకున్నాడు. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించను అంటాడు కదా. సామెతల గ్రంథకర్త 17వ వచనంలో, హోషేయ గ్రంథంలో కూడా ఆయన అంటాడు, కాలిన అరణ్యం వంటి నీ జీవితంలో నిన్ను నేను స్నేహించాను అంటాడు. ఓ ఇశ్రాయేలు, కాలిన అరణ్యం వంటి సమయంలో నీ జీవితంలో అలా ఉన్నప్పుడు నేను నిన్ను స్నేహించాను అంటాడు. కాబట్టి చాలా ప్రమాదకరమైన పరిస్థితులు ఒకవేళ దావీదుకి ఆశ్రయం ఇస్తే తన కుటుంబం ఏమవుతుందని కూడా ఆలోచించకుండా అరణ్యంలోకి వెళ్ళిపోయి వాళ్ళకి ఆ ఏర్పాట్లన్నీ చేసినట్టుగా మనం చూస్తాం. నిజమైన స్నేహితుడు అనేవాడు ఎట్లా ఉంటాడనేది ఈ దీనికి ఉదాహరణ. అలాగే 19వ అధ్యాయంలో 31 నుంచి 39 వరకు చదవండి మీరు. 19వ అధ్యాయం సమూయేలు గ్రంథం. బర్జిల్లయి 8 సంవత్సరముల వయసు కలిగి బహు ముసలివాడై ఉండెను. 31 మరియు గిలాదీయుడగు బర్జిల్లయి రెగలీము నుండి యొర్దాను అద్దరికి వచ్చి రాజుతో కూడా నది దాటెను. బర్జిల్లయి 8 సంవత్సరముల వయసు కలిగి బహు ముసలివాడై ఉండెను. అతడు అత్యధిక ఐశ్వర్యవంతుడు కనుక రాజు మహనయీములో నుండగా అతనికి భోజన పదార్థములను పంపుచూ వచ్చెను. యెరూషలేములో నా యొద్ద నిన్ను నిలిపి పోషించెదను, నువ్వు నాతో కూడా నది దాటవలనని రాజు బర్జిల్లయితో సెలవీయగా, బర్జిల్లయి, రాజువగు నీతో కూడా యెరూషలేమునకు వచ్చుటకు నేను ఎన్ని దినములు బ్రతకబోదును? నేటికి నాకు 80 ఏండ్ల ఆయను. సుఖదుఖములకున్న భేదమును నేను గుర్తింపగలనా? అన్నపానముల రుచి నీ దాసునైనా నేను తెలుసుకొనగలనా? గాయకుల యొక్కయు గాయకురాండ్ల యొక్కయు స్వరము నాకు వినబడునా? కావున నీ దాసుడగు నేను నా ఏలినవాడవగు రాజువునగు నీకు ఎందుకు భారంగా ఉండవలెను? నీ దాసునైనా నేను నీతో కూడా నది దాటి ఆ అవతలకు కొంచెం దూరం వచ్చేదను, కానీ రాజువగు నీవు నాకంత ప్రత్యుపకారము చేయనేలా? నేను నా ఊరి యందుండి మరణమై నా తల్లిదండ్రుల సమాధి యందు పాత పెట్టబడుటకై అచ్చటికి తిరిగిపోవునట్లుగా నాకు సెలవిమ్ము, చిత్తగించుము. నీ దాసుడగు కింహాము నా ఏలినవాడవును రాజువు నాకు నీతో కూడా వచ్చుటకు సెలవిమ్ము. నీ దృష్టికి ఏది అనుకూలమో దాన్ని అతనికి చేయుమని మనవి చేయగా, రాజు కింహాము నాతో కూడా రావచ్చును, నీ దృష్టికి అనుకూలమైన దానిని నేను అతనికి చేసేదను, మరియు నా వలన నీవు కోరినదంతయు నేను చేసేదనని సెలవిచ్చను.
జనులందరినూ రాజును నది అవతలకు రాగా రాజు బర్జిల్లయిని పెట్టుకుని దీవించెను. తరువాత బర్జిల్లయి తన స్థలమునకు స్థలమునకు వెళ్ళిపోయాను. ఈ 31 వచ్చిన నుంచి 39 వచ్చిన వరకు చూస్తే సరే రాజుగారు దావీదు మహారాజు ఆ యుద్ధాను యువతలకు వచ్చిన తర్వాత బర్జిలి ఆయనకి అకామిడేట్ చేయటం అన్ని మనం ఇంతకు ముందు 17 అధ్యాయంలో చదివాం. ఇప్పుడు 19 అధ్యాయానికి వచ్చేటప్పటికి ఆ మహానయం ప్రాంతం నుంచి దావీదు మళ్ళీ తిరిగి యెరూషలేముకి వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోయే టైంలో తన స్నేహితుడు చేసినటువంటి ఉపకారం మర్చిపోకుండా బర్జిలియే అనే మాటకి ఇనుము, ఐరన్ అని అర్థం. అంటే నిజంగానే ఈయన ఇనుము లాంటి వాడే. ఆయన వెళ్ళిపోయేటప్పుడు దావీదు మహారాజు అంటాడు, నువ్వు నాకెంతో మేలు చేసావు, ఉపకారం చేసావు, నువ్వు నాతో పాటు యెరూషలేం వచ్చేసాయి, నేను నా పక్కనే నిన్ను ఉంచాలని అనుకుంటున్నానని చెప్పినప్పుడు బర్జిలి చక్కటి సమాధానం ఇచ్చాడు. ఇక్కడ నాకు చాలా నచ్చిన అంశం ఏంటంటే తను వయసును బట్టి ఏ విధంగా ఉండాలి. ఇప్పుడు ఈ రోజుల్లో నవేడేస్ ఫ్యాషన్ ఏంటంటే తండ్రి కొడుకులు ఒకటే రకం డ్రెస్ వేసుకోవటం, తండ్రి కొడుకులు కలిసి డాన్సులు చేయటం, లేదా అత్త కోడళ్ళు కలిసి డాన్సులు చేయటం. ఈ కల్చర్ లోకి అందరూ మరి మిగతా అన్యజనులే కాదు మన వాళ్ళు కూడా మనం చూస్తూ ఉన్నాం. కానీ ఎంత చక్కని మాట చెప్పాడంటే బర్జిలి, నా వయసు ఇప్పుడు 80 సంవత్సరాలు, నువ్వు అక్కడ తీసుకువెళ్ళిన రుచికర పదార్థంలో నా నాలుక రుచి చూడగలదా? సంగీత వాద్యాల యొక్క ఆ మధురాన్ని నేను వినగలనా? నువ్వెన్ని సుఖభోగములు ఇచ్చినా కూడా నేను అనుభవించగలనా? నా వయసు ఇప్పుడు 80 సంవత్సరాలు, నాకెందుకు ఇవన్నీ? నేను ఎన్ని దినములు బ్రతుకుతాను? నేను నా ఉన్న ఊళ్ళోనే, నా పితరుల గ్రామంలోనే నేను మరణించి నా పితరులతో పాటు సమాధి చేయబడాలని, ఆ ప్రాంతంలోనే ఉండాలని చెప్పి అనుకుంటున్నాను అని చెప్పి చాలా చక్కగా మాట్లాడాడంటే ఒక ఏజ్ ని బట్టి చాలా మంది ఏజ్ ని అంగీకరించడానికి ఇష్టపడరు. నాకు 80 సంవత్సరాలు ఉన్నా నేను ఇప్పుడు అన్నిటికీ రెడీ, నేను ఏం చేయడానికన్నా రెడీ నేను అని చెప్పి ఈ రోజుల్లో, ఒకప్పుడైతే ఆ ఏజ్ ని అంగీకరించి ఏజ్ ని బట్టి నడుచుకోవటానికి ఇష్టపడేవాళ్ళు. కానీ ఈవేళ దేవుడి దయ వల్ల ఆరోగ్యాలు బాగున్నప్పటికీ కూడా తండ్రి తండ్రి, బిడ్డ బిడ్డే కదా. కానీ అది మర్చిపోయి ప్రవర్తిస్తున్న రోజులు. మరి బర్జిలిని చూసినప్పుడు ఎంత మంచి తండ్రి అంటే అంత స్నేహ స్వభావంతో రాజుకు ఆతిథ్యం ఇవ్వటమే కాకుండా తన పరిస్థితి రాజు దగ్గర ఒప్పుకున్నాడు. పోలే చనిపోయే ముందు కొన్ని రోజులైనా కూడా రాజు భోగ భాగ్యాలు అనుభవించి చనిపోదామని అనుకోలేదు అతను. నాకు చెప్తున్నప్పుడు ఒక మాట గుర్తొచ్చింది. ఏదో దేశంలో ఎవరైనా రాజు కావాలనుకుంటే అతనికి 25 సంవత్సరాలు వచ్చిన దగ్గర నుంచి కూడా చాలా కాలం అతనికి కావాల్సినవన్నీ ఇచ్చి, భోజన పదార్థాలు అన్ని ఇచ్చి చాలా విలాసవంతమైన జీవితం గడపడానికి అనుమతిస్తారంట అతనికి. అయితే ఆ తర్వాత రాజుగా కేవలము 7 సంవత్సరాలు మాత్రం చేయటానికి అనుమతిస్తారంట. 7 సంవత్సరాల తర్వాత అతన్ని చంపేస్తారంట. దానికి కూడా దేశంలో చాలా మంది యువకులు రాజుగా ఉండటానికి సిద్ధపడ్డారంటే ఏంటంటే 7 సంవత్సరాలు రాజుగా ఉండి చనిపోయినా పర్వాలేదు అంటే, రాజు అనేటప్పటికి అట్లాంటి వ్యామోహం చాలా మందిలో ఉంటది. ఇప్పుడు దావీదు మహారాజు ఆఫర్ చేసింది ఏంటంటే, నా భోజనం పలదర నువ్వు ఉంటావు, నాతో పాటు నువ్వు ఉంటావు బర్జిలీరా అన్నప్పుడు, ఆ రోజుల్లో 100 సంవత్సరాలు దాటి బ్రతికిన వాళ్ళు కూడా ఉన్నారు. అప్పటికే బర్జిలీ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయని. కానీ ఆయన చక్కగా సహజ ధర్మాన్ని ఒప్పుకుని నేను కాదు అని చెప్పి, అంత మాత్రమే కాకుండా అసలు నువ్వు నాకు ప్రత్యుపకారం ఎందుకు చేయాలి? స్నేహధర్మంగా చేశాను, నేనేదో నువ్వు ప్రత్యుపకారం చేస్తావని కాదు కదా నేను చేసింది, మన ఇద్దరి మధ్య ప్రత్యుపకారాలు ఏంటని చెప్పి చిత్తగించము, నాకు యోర్దాను నది దాటి నీతో కొంత దూరం మాత్రం వస్తాను, నేను మళ్ళీ తిరిగి వచ్చేస్తాను, నాకు సెలవు ఇమ్మని చెప్పి చివరిని ఒక మాట ఆయన లాస్ట్ లో ఒక మాట అడుగుతాడు. ఏంటంటే, నా కుమారుడైనటువంటి, ఇక్కడ కుమారుడు అని ప్రస్తావించలేదు, కింహాము బర్జిలీ కుమారుడు, కింహాము నీ దగ్గర తీసుకువెళ్ళు అన్నప్పుడు దావీదు మహారాజు అంటాడు, నీ ఇష్ట ప్రకారమే చేస్తాను, నువ్వు నా వలన ఏం కావాలని కోరుకుంటావు అన్నీ చేస్తాను, నీకు ఏం కావాలన్నా అడుగు అని చెప్పి అంటాడు. అన్న తర్వాత కింహాము తీసుకుని వెళ్ళటానికి దావీదు మహారాజు అంగీకరించిన తర్వాత ఆ యుద్ధాను నది కొంత దూరం దాటి వెళ్ళిన తర్వాత మళ్ళీ తిరిగి బర్జిలీ వచ్చే టైంలో దావీదు మహారాజు బర్జిలీని ముద్దు పెట్టుకుని దీవించాడు. అంటే రాజు బర్జిలీ కంటే వయసు తక్కువే, కానీ రాజు అంటే ఆ రోజుల్లో దైవాంశ సంభూతుడని కదా. కాబట్టి బర్జిలీ ఈయన కంటే వయసులో పెద్దవాడు అయినప్పటికీ కూడా
రాజుగా అతన్ని దీవించి పంపించాడు. ఇంతవరకు మనం గమనించినట్లయితే ఈ తండ్రిలో ఉన్న మంచి లక్షణాలు మనం గమనించినట్టయితే ఇతను యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం వల్ల ఈయనకి దీర్ఘాయుష్ అనేది, దీర్ఘాయుష్ అంటే 100 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, 100 తర్వాత బ్రతకడం అని కాదు. కానీ మన పరిశుద్ధ గ్రంథం ప్రకారం దీర్ఘాయుష్ అంటే యాకోబు దేవుణ్ణి, ఇస్సాకు దేవుణ్ణి అని చెప్పి ఆయన ఎందుకు అంటున్నాడంటే, మనం ఈ భూమి మీద చివరి మానవుడు జీవించే వరకు కూడా వాళ్ళ పేర్లు మనం ప్రస్తావించుకుంటూ ఉంటాం. వాళ్ళు ఎంతకాలం భౌతికంగా ఈ భూమి మీద జీవించారు అన్నది కాదు, కానీ చాలా కాలం అంటే ఈ భూమి మళ్ళీ చెప్పినట్టుగా అగ్నితో ఆయన లయపరుస్తున్నాడు కదా, అప్పటి వరకు కూడా ఈ పేర్లు ఏదైతే పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయో వాళ్ళందరూ కూడా దీర్ఘాయుష్ కలిగిన వారే. అంటే ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నవారంతా దీర్ఘాయుష్ కలిగిన వారే. 2 రకాలు ఉన్నారు ఇందులో దీర్ఘాయువు కలిగిన వారు. ఒకరు మంచిని చూపిస్తున్నారు మనకి, ఒకరు చెడుని చూపిస్తున్నారు. చెడ్డవారి పేర్లు కూడా మనం చదువుతున్నాం, మంచివారి పేర్లు కూడా చదువుతున్నాం. మంచి తండ్రి పేరు చదువుతున్నాం, చెడు తండ్రి పేరు కూడా చదువుతున్నాం. అయితే వీళ్ళు దీర్ఘాయువు అంటే వీళ్ళని ఎప్పుడు తలుచుకున్నా వాళ్ళల్లో ఉన్న చెడునే మనం చూస్తున్నాం. ఇట్లాంటి వారి జీవితంలోంచి మంచి అనేది మనం తీసుకుంటున్నాం. అందుకని సామెతల గ్రంథకర్త ఏమంటాడంటే, 10వ అధ్యాయం 27వ వచనంలో యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువుకు కారణము. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువు కారణం. అంటే ఇందాక మనం అనుకున్నాం కదా, భౌతికంగా జీవించడం కాదు, తరతరాలు కూడా వాళ్ళ పేర్లు మర్చిపోకుండా జ్ఞాపకం చేసుకునే అవకాశం ఎవరికి ఉంటుంది అంటే దేవుని యందు భయభక్తులు గల వారికి ఉంటుంది. అదేవిధంగా 10వ అధ్యాయం 24వ వచనంలో అంటాడు సామెతల గ్రంథకర్త, నీతిమంతుడు ఆశించినది వానికి దొరకును. ఇతను నీతిమంతుడు ఎందుకంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుటే నీతిమంతత్వం. కాబట్టి ఈ కింహాం అనే పేరుకి ఆశ అని అర్థం. కింహాన్ అనే పేరుకి ఆశ అని అర్థం. దావీదు మహారాజుకి ఇంకా కుమారులు ఉన్నారు. అయితే ఆయనకి ఏంటంటే ఈ కుమారుడు ఏంటి అన్నది తండ్రికి తెలుసు. అతను ఎక్కడికి వెళ్ళినా కూడా రాణిస్తాడు, అతను వ్యాపారంలో కానీ దేంట్లోనే కూడా రాణించే స్వభావం ఉంది. కాబట్టి ఈ గిలాదు పట్ల ఈ రోగలీంలో అంటే చాకల వారు ఉండే ప్రాంతం అన్నమాట. వాళ్ళు రజకులు అంటే యూదులే, ఆ రజక వృత్తి చేసేవాళ్ళు అనమాట. ఇప్పటికీ కూడా మనకి యెరూషలేం దేవాలయంలో అప్పటికి మనం యేసుక్రీస్తు పుట్టేటప్పుడు కూడా యాజక వస్త్రాలు ఉతికి శుభ్రం చేసేవాళ్ళు ఇక్కడి నుంచి రోగలీం నుంచి వచ్చిన వారే అక్కడ ఉండేవారు అనమాట. ఇప్పుడు కూడా ఉన్నారు, కొన్ని దేవాలయాలు ఇప్పుడు కూడా ఉన్నారు. అయితే కింహాం గురించి తండ్రికి ఒక ఎక్స్పెక్టేషన్ ఉంది. ఈ కుమారుడు ఎక్కడికి వెళ్ళినా కూడా రాణిస్తాడు, నా దగ్గర ఉండటం కంటే ఇతను వేరుగా పంపించడం మంచిది, ఇతనిలో మంచి స్కిల్స్ ఉన్నాయని తండ్రికి. చాలా మంది తండ్రులు తన బిడ్డలకి ఏం స్పెషల్ క్వాలిటీస్ ఉన్నాయో, స్కిల్స్ ఏంటి అనేది చెప్పలేని స్థితిలోనే ఈ రోజులో కూడా తండ్రులు ఉన్నారు. కానీ ఆ రోజుల్లోని బజ్జలి తన కుమారులో కింహాం అనేవాడు ఎదుగుతాడు, అభివృద్ధి చెందుతాడని ఒక నమ్మికతో ఆశించాడు. ఎప్పటికైనా ఇతను మంచి స్థితిలో ఉంటాడని ఆశించాడు. అందుకని నీతిమంతుని ఆశించినది వానికి దొరుకును. తండ్రి మనసులో ఎప్పటి నుంచో ఉంది కింహాంని ఇక్కడ రోగలీం ప్రాంతంలోనే కాకుండా ఎక్కడికైనా వేరే పంపించి అతను మంచి అభివృద్ధి చెందేలా చేయాలని చెప్పి అనుకున్నాడు. అందుకని 11వ అధ్యాయం 17వ వచనంలో దయగలవాడు తనకి మేలు చేసుకొనును అంటే, ఇక్కడ రాజుని అడిగాడు. రాజుని అడిగిన వెంటనే రాజు ఒప్పుకున్నాడు. ఎందుకంటే చాలా విపత్కర పరిస్థితులు, ఆపద సమయంలో ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా బజ్జలి ఇచ్చినటువంటి ఆ ఆతిథ్యం రాజుని చాలా సంతృప్తి పరిచింది. కీర్తన 18:25 వచనంలో కూడా మనం గమనించినట్లయితే దయగల వారికి నువ్వు దయ చూపించదు అని అంటాడు అక్కడ దావీదు మహారాజు. కాబట్టి ఈ బజ్జలి చూపించినటువంటి దయతో ఆ రాజు తను ఎంతో సంతోషించి ఆయన తీసుకుని వెళ్ళటానికి అంగీకరిస్తాడు. అదేవిధంగా కీర్తనాకారుడు అంటాడు 25వ సంకీర్తనలో, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఎవడు అతడు కోరుకోవలసిన మార్గము అతనికి ఆయన బయలుపరచును. అంటే కొన్నిసార్లు డైలమాల పడతాం, మన పిల్లల్ని ఇక్కడ పంపించడమా ఇందులో పెట్టడమా లేదా అని చెప్పి డైలమాల పడినప్పుడు మన స్వచిత్తాన్ని ఆధారం చేసుకోకుండా, అదే సామెతల గ్రంథకర్త అంటాడు కదా 3వ అధ్యాయంలో, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము.
ఆయన అధికారానికి ఒప్పుకో, అంతే తప్పించి నీ స్వచిత్తం మీద ఆధారపడి నువ్వు ఉండవద్దు అని చెప్పి. అలాగే బజ్జలి యెహోవా యందు భయభక్తులు గలవాడు కనుక ఎట్లాంటి డెసిషన్ తీసుకోవాలి అనేది దేవుని సన్నిధిలో మనం అడిగినప్పుడు తప్పకుండా ఆయన ఇస్తాడు. ఇక్కడ అదే జరిగింది. మనం గమనించినప్పుడు నీతిమంతుల కోరిక ఉత్తమమైనదిగా ఉంటుంది. దావీదు మహారాజ్ చాలా సంతోషించాడు. అదేంటయ్యా, నువ్వు నా స్నేహితుడు కదా, నీవు నాకు ఎంతో మేలు చేశావు, నేను నిన్ను తీసుకెళ్లాలనుకున్నాను, నువ్వేంటి నీ కొడుకుని తీసుకెళ్ళమంటున్నావు అంటే అని అనలేదు. ఎందుకంటే చాలా ఉత్తమమైన కోరుకున్నాడు. రాజు కూడా గ్రహించాడు. ఎందుకంటే మంచి భవిష్యత్తు ఉంది కింహామ్ కి. అతను చెప్పినట్టే బజ్జలి వృద్ధాప్యంలో ఉన్నాడు. అదే కాకుండా ఆ తండ్రికి కొడుకు గురించి తెలుసు కాబట్టి ఇతను ఎక్కడైనా కూడా రాణిస్తాడనే నమ్మకం ఉంది కాబట్టి పంపిస్తున్నాడని చెప్పి దావీదు మహారాజు వెంటనే యాక్సెప్ట్ చేయడానికి ఏంటంటే కారణం, నీతిమంతుడు కోరుకున్నది ఎప్పుడు కూడా ఉత్తమమైనదిగా ఎదుటి వారికి కూడా అనిపిస్తుంది. ఇలాంటి కోరాడంటే ఇతను బజ్జలి ఎంత వయసు ఉన్నవాడు, దేవుని యందు భయభక్తులు గలవాడు, ఇట్లాంటి కోరాడంటే అన్నట్టుగా కాకుండా ఎప్పుడు కూడా దేవుని యందు భయభక్తులు గలవారు కోరుకునే కోరిక అది ఉత్తమమైనదిగానే ఉంటుంది. అదే సామెతల గ్రంథకర్త 11:27 అంటాడు, నీతిమంతుడు భూమి మీద ప్రతిఫలం పొందును. చాలా మంది అంటారు ఈ ప్రతిఫలం దేవుడు ఇక్కడ కూడా మనం ఎక్కడికి వెళ్ళిన తర్వాత ఇస్తాడని చెప్పి అంటారు. అది కాదు, ప్రతిఫలం అనేది ఇక్కడే పొందుతారు వాళ్ళు. ఎప్పుడు కూడా ఆ దేవుడు ఎప్పుడూ ఇచ్చే దేవుడు కాదు, కానీ భూమి మీద ఆశీర్వదించడానికైనా సిద్ధంగా ఉండే దేవుడే. ఇక్కడ బజ్జలి అడిగాడు, అతను ప్రవర్తనకు వెంటనే ఫలం పొందాడు. అంటే ఫలం పొందుతానని చెప్పి చేయలేదు అతను. మనం ఏదైనా ఒక మంచి పని చేసినప్పుడు ఆయన అంటాడు కదా, నా పేరిట వచ్చువానికి గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చినా మర్చిపోయే దేవుడు కాదు నేనని చెప్పాడు కదా. అలాగంటే ఇక్కడ బజ్జలి ఇతనికి ఆతిథ్యం ఇచ్చేటప్పుడు ప్రాణాన్ని కూడా పణంగా పెట్టి, ఒకవేళ అబ్షాలోం పని వాళ్ళు వచ్చి, అబ్షాలోం సైనికులు వచ్చి బజ్జలి కుటుంబాన్ని అంతటినీ కూడా చంపేయచ్చు, దానికి ఎవరు కూడా హామీ ఇవ్వలేరు. అట్లాంటి పరిస్థితిలో ఆయన చేశాడు. కాబట్టి ఇక్కడ అంటాడు సామెతల గ్రంథకర్త 12:5 నీతిమంతుల తలంపులు న్యాయయుక్తములు. ఇతని తలంపులు ఎంత న్యాయయుక్తంగా ఉన్నాయంటే, సరే ఒక ఆఫర్ ఇచ్చారు కదా రాజుగారు, నేను వెళ్ళటం కంటే నా కుమారుడిని రాజుగారితో పంపించడం మంచిది, యవ్వన కాలంలో ఉన్న బిడ్డ అని చెప్పి చాలా న్యాయయుక్తంగా ఆలోచించాడు. అంటే ఇక్కడ కుమారుని పంపించడం అనే కాదు, కానీ దేవుని యందు భయభక్తులు గల వారు చేసే ఆలోచన ఏదైనా కూడా న్యాయయుక్తంగా ఉంటుంది. దైవభక్తి లేని వారు చేసే ఆలోచనలు, దైవభక్తి లేని వారు చేసే తలంపులు కూడా దైవ వ్యతిరేకమైనగా ఉంటాయి, ఉత్తమమైనగా ఉంటాయి, అన్యాయంగా కూడా ఉంటాయి. అంటే వాళ్ళకి న్యాయంగా అనిపిస్తుంది, కానీ దేవుని నీతి తెలిసిన వాళ్ళు ఎప్పుడు కూడా న్యాయయుక్తమైన ఆలోచనలు చేస్తారని చెప్పి అంటాడు. ఇక్కడ బజ్జలి కూడా చాలా న్యాయయుక్తమైన ఆలోచన చేశాడు. ఈ వయసులో వెళ్ళి రాజుగారి బల్ల దగ్గర కూర్చుని నేను భోజనం చేసి నేను పొందేది ఏంటి, నా కుమారుడు ఆయన వెంట వెళితే అతను మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పి అతని ఆలోచన మంచిది కాబట్టి రాజుగారు కూడా చాలా సంతోషించాడు. న్యాయయుక్తమైన ఆలోచన బజ్జలి చేశాడని. అదే విధంగా సామెతల గ్రంథకర్త 12:14 అంటాడు, ఎవని క్రియాఫలము వారికి వచ్చును. మన ప్రకటన గ్రంథంలో కూడా చదువుతాం కదా, సాధారణంగా ఆదరణ కూడికల్లో మనం చెప్పుకుంటాం ఈ మాట, వారి విశ్రాంతిలో ప్రవేశిస్తారు, ఎవరి క్రియలు వారి వెంట వెళతాయి. అది తర్వాత మరణాంతరం. భూమి మీద ఎప్పుడు కూడా మంచి పని చేసిన వాళ్ళు ఆ ఫలితాన్ని కొన్నిసార్లు భూమి మీద ఫలితాన్ని, మంచి ఫలితాన్ని అనుభవిస్తారని చెప్పి ఇక్కడ సామెతల గ్రంథకర్త అంటూ ఉన్నాడు. అదే విధంగా అదే సామెతల గ్రంథకర్త 11:18 నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానము పొందును. నీతిని విత్తినవాడు శాశ్వతమైన బహుమానం. ఇప్పుడు మేడం గారు రాజుల గ్రంథం 2:7 చదవండి మేడం. రాజుల గ్రంథం నేను నీ సహోదరుడైన అబ్షాలోము ముందర నుండి పారిపోగా గిలాదీయుడైన బర్జిల్లయి కుమారులు నా సహాయం నాకు వచ్చిరి. నీవు వారి మీద దయ ఉంచి నీ బల్ల యొద్ద భోజనము చేయి వారిలో వారిని చేర్చు. చూసారా, దావీదు మహారాజు ఒక్క నిమిషం అమ్మా, 5 నిమిషాలు అయినాకపోతుంది, మళ్ళీ రీజాయిన్ కండి. ఓకే అమ్మా, కంటిన్యూ. బజ్జలి
అని దావీదు మహారాజు ఎంత జ్ఞాపకం పెట్టుకున్నాడంటే చనిపోయే ముందు తన కుమారుడైన సొలొమోన్ మహారాజుతో ఆయన అంటున్న మాట ఏంటంటే, ఇదిగో నాకు ఇలాగ అబ్షాలోము నన్ను తరిమేటప్పుడు, నీ అన్నయ్య అయినటువంటి అబ్షాలోము నన్ను తరిమేటప్పుడు నేను ప్రాణం బిగపట్టుకుని నా ప్రాణాలు అరచేతులు పెట్టుకుని నేను ఆ గిలాదు అరణ్య ప్రాంతానికి వెళ్ళినప్పుడు బర్జిలీ నాకు సహాయం చేశాడు కాబట్టి అతన్ని ఎప్పుడు కూడా నువ్వు గుర్తు పెట్టుకో, అతనికి చేయదగినటువంటి ఉపకారం చేయమన్నాడు. అదే కదా నీతిమంతుని చిగురాకు వల్లే వర్ధిల్లుతారంటే, అంటే మనం చేసే మంచి పని అనేది అవతల వారు కూడా మంచివారు అయినప్పుడు గుర్తు పెట్టుకున్నప్పుడు ఇక్కడ దావీదు మహారాజు మానవ మాత్రుడే కావచ్చు, కానీ దేవుని బిడ్డ, అదేవిధంగా దేవుడు ఇంతకంటే ఎక్కువగా మనం ఒక మంచి చేస్తే తరతరాలు కూడా కుటుంబాన్ని దీవించే దేవుడు. అందుకనే కదా దావీదుకి ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చడానికి చివరికి ఆ యూదా వంశంలో క్రీస్తే శరీరధారిగా వచ్చి ఆయన శిలువ మరణం అనుభవించి పునరుత్థాడవలసిన అవసరం ఎందుకు వచ్చింది అంటే, ఆ రోజు దావీదు మహారాజుకి ఇచ్చినటువంటి వాగ్దానం. కాబట్టి చిన్న మేలు చేస్తే మర్చిపోయే దేవుడు కాదు, చిగురాకు వలె వృద్ధి చేసే దేవుడు. నీతిమంతుల ఇల్లు సదాకాలం నిలుచునంటాడు సామెతల గ్రంథం 12:27 వచనంలో. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, సహాయం చేసిన బర్జిలీ మంచి తండ్రి, అలాగే ఆ సహాయం పొందినటువంటి దావీదు కూడా మంచి తండ్రి. ఆ కుమారుడికి ఏ అప్పగింతలు అయితే పెట్టాలో ఆ అప్పగింతలు పెట్టి నువ్వు బర్జిలీని ఎప్పుడు కూడా మరిచిపోవద్దని చెప్పడం జరిగింది. ఈ తర్వాత ఇర్మియా గ్రంథం 41:18 వచ్చిన చదువు మేడం. ఇర్మియా గ్రంథం 41:18 వచ్చిన. ఒక్క నిమిషం. ఇర్మియా 41:18 వచ్చిన. 41:18 వచ్చిన. అహీకాము కుమారుడైన, ఒక్క నిమిషం అమ్మా. అప్పుడు నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు అహీకాము కుమారుడైన గెదల్యాను చంపిన తర్వాత కారేహ కుమారుడైన యోహానానును అతనితో కూడా ఉన్న సేనల అధిపతులందరూ మిస్పా దగ్గర నుండి ఇష్మాయేలు వద్ద నుండి జనశేషం అంతటిని, అనగా గిబియోను దగ్గర నుండి ఇష్మాయేలు కొనిపోయిన యోధులను, స్త్రీలను, పిల్లలను, రాజపరివారంను మరలా రప్పించిరి. అయితే వారు బబులోను రాజు దేశము మీద అధికారినిగా నియమించిన అహీకాము కుమారుడైన గెదల్యాను నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు చంపినందున వారు కల్దీలకు భయపడి ఐగుప్తునకు వెళుదామనుకొని బెత్లెహేము దగ్గరనున్న గెరూతు కింహాములో దిగిరి. ఇక్కడ ఆ చరిత్ర అంతా మనకు ఇప్పుడు అప్రస్తుతం, కానీ అందులో ఉన్న సారాంశం ఏంటంటే, బబులోను రాజులు ఇస్రాయేల్ని కొనిపోయినప్పుడు కొంతమందిని బలహీనుల్ని వ్యవసాయం చేసేవాళ్ళు ఇస్రాయేల్ని ఇక్కడ ఉంచారు, కొంతమందిని ఇక్కడ వాళ్ళకి వ్యవసాయం చేయడానికి ఎవరైతే అవసరమో వాళ్ళని ఇక్కడ యెరూషలేంలో ఉంచి వెళ్ళిపోయారు. వాళ్ళతో పాటు ఏంటంటే ఇష్మాయిల్ని తీసుకెళ్లేదు కాబట్టి ఇష్మాయిల్ని కూడా అక్కడ ఉన్నారు. ఉన్న తర్వాత బబులోను రాజు చాలా బ్రాడ్ మైండెడ్ గా ఆలోచించి గెదల్యా అనే వ్యక్తిని గవర్నర్ గా నియమించారు ఇక్కడ ఇస్రాయేల్ ప్రాంతంలో, యెరూషలేం ప్రాంతంలో. ఆ గెదల్యా అనే గవర్నర్ చాలా మంచి వ్యక్తి. అయితే ఇష్మాయిలీకి ఉన్నటువంటి తిరుగుబాటు మనస్తత్వాన్ని బట్టి వాళ్ళు ఏం చేశారంటే, ఇతనేంటి మన మీద పెత్తనం చేసేది, ఇతను చంపేద్దామని నిష్కారణంగా గెదల్యా అనే గవర్నర్ని చంపేశారు. చంపిన తర్వాత వీళ్ళు బబులోను రాజులు రాకముందే మనం ఇక్కడి నుంచి పారిపోదాం అని చెప్పి ఐగుప్తు పారిపోదాం అని చెప్పాను. ఓకే, వీళ్ళు ఐగుప్తు పారిపోవాలని చెప్పి వెళ్ళేటప్పుడు మార్గ మధ్యలో ఒక సత్రం దగ్గర వీళ్ళు ఉన్నారు. ఆ సత్రం పేరు గెరూత్ కింహాం. గెరూత్ అనే మాటకి సత్రము అని అర్థం. ఆ కింహాము యొక్క సత్రం. అయితే దీని చరిత్ర మనం చూసినట్టయితే, ఇందా నేను చెప్పాను కదా, రూతు గ్రంథంలో 4:20 వచనం చదవండి మేడం. రూతు గ్రంథం 4:20 18 నుంచి. పెరెసు వంశావళి ఏదనగా పెరెసు హెస్రోను కనెను, హెస్రోను రామును కనెను, రాము అమ్మినాదాబును కనెను, అమ్మినాదాబు నయస్సోనును కనెను, నయస్సోను షల్మానును కనెను, షల్మాను బోయేజును కనెను, బోయేజు ఓబేదును కనెను, ఓబేదు యెషైని కనెను, యెషై దావీదును కనెను.
అది అంటే ఈ వంశావళి ఎక్కడి నుంచి వచ్చిందంటే యూదా దగ్గర నుంచి పెరెస్ అనే ఆయన యూదా కుమారుడు కాబట్టి అక్కడి నుంచి వచ్చిన వంశావళి చివరికి మనకి ఒబేదు యెషై వరకు ఇచ్చారు. యెషై కుమారుడు దావీదు. ఈ ఎందుకు ఈ వంశావళి మనం తీసుకున్నామంటే ఇప్పుడు దావీదు మహారాజు ఏం చేశారంటే కింహాం అనే ఆయన్ని ఈ బర్జలీయ కుమారుని తీసుకుని వెళ్ళి, సరే తన తండ్రితో చెప్పాడు కదా, నేను నీ కుమారుడు గురించి నేనేం ఏర్పాటు చేయలేదు చేస్తాను అని చెప్పి తీసుకెళ్లి ఆయన ఏం చేశాడంటే వాళ్ళ వంశావళికి సంబంధించి ఒక ఫామ్ హౌస్, ఆ రోజుల్లో ఒక ఫామ్ హౌస్ లాంటిది అంటే బెత్లెహేంలో బోయేజు, మన రూతు గ్రంథంలో చదివినప్పుడు బోయేజు పొలం ఎక్కడైతే ఉందో అక్కడికి వెళ్ళి రూతు బోయేజు ఆ పాదాల దగ్గర ఆ దుప్పటి పరుచుకుని పడున్న స్థలం, ఆ స్థలమే బెత్లెహేం దగ్గర ఎఫ్రాయితు నుంచి వచ్చిన దారిలో ఉన్నటువంటి స్థలం అది. ఆ బెత్లెహేం ప్రాంతంలో ఉన్నటువంటి బోయేజ్ కి అది ఒక ఫామ్ హౌస్. అది అంటే బోయేజే కట్టించారా లేకపోతే బోయేజ్ కి పూర్వీకుల నుంచి ఆయన తండ్రి సల్మాన్ వాళ్ళ దగ్గర నుంచి వచ్చిందా అనేది మనకు తెలియదు, కానీ అది బోయేజ్ కు సంబంధించినటువంటి గృహం. చాలా విశాలమైనది, ఎందుకంటే ఆ రోజుల్లో బోయేజ్ చాలా రిచ్ పర్సన్ అయిన, మంచి ధనికుడు అయిన. కాబట్టి ఆ బోయేజ్ దగ్గర నుంచి వంశావళికి తరతరాలకి ఆ ఇల్లు వస్తూ ఉంది. ఆ తర్వాత దావీద్ మహారాజు కూడా ఆ ఇంట్లోనే పుట్టడం జరిగింది. దావీద్ తండ్రి యెషై, యెషై తర్వాత దావీద్ కూడా ఆ ఇంట్లోనే పుట్టడం జరిగింది. ఆ తర్వాత దావీదు ఆ గొర్రెలు మేపేటప్పుడు ఆ బెత్లెహేం ప్రాంతంలోనే సితారా వాయించుతూ ఆ గొర్రెలు మేపే సమయంలో ఆ ప్రాంతంలోనే ఉండటం అనేది జరిగింది. ఇదంతా కూడా నేను ఆ గెరూత్ కింహాం గురించి చదివినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా. సరే దావీదు తర్వాత మహారాజు అయిన తర్వాత ఆయన యెరూషలేముకి వెళ్ళిపోయిన తర్వాత కూడా యూదా కుటుంబానికి చెందిన, దావీదు వంశానికి చెందిన లేడీస్ ఎవ్వరు ప్రసవించినా కూడా అక్కడికి వచ్చి వాళ్ళు అక్కడ డెలివరీ అనేది జరిగేది. ఆ పురుడు వచ్చిన తర్వాత సంవత్సరం దాటే వరకు అక్కడే ఉండి ఆ పిల్లలు తీసుకుని మళ్ళీ తిరిగి వాళ్ళ ప్రాంతానికి వెళ్ళేవారు. అలా తరతరాలుగా వచ్చింది. అయితే కింహాం వెళ్ళేటప్పటికి ఇక అదేమి లేదు, కానీ ఖాళీ ప్రదేశం ఉంది, ఒక ఇల్లు కూడా ఉంది అక్కడ. అయితే కింహాం ఏం చేశాడంటే దాంట్లో ఒక ఇన్ పెట్టాడు, సత్రం. ఆ రోజులో పోటుకూళ్ళు అనే మనకు తెలుసు కదా, లోకసువార్త 10వ అధ్యాయంలో మంచి సమరయుడు అతను తీసుకెళ్లి ఎవరు యూదుని తీసుకెళ్లి అక్కడ అప్పచెప్పి వెళ్తాడు కదా, ఒక పోటుకోళ్ళు అని అంటే అదే సత్రం. అలాంటి సత్రం ఇది కింహాం సత్రం అన్నమాట. ఈ సత్రానికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటంటే మరియమ్మ గారు యోసేపు నజరేతు నుంచి బయలుదేరి కైసరు ఔగుస్తు ఆజ్ఞ వల్ల మరి జనాభా లెక్కలు రాయాలని చెప్పి ఆజ్ఞ అయినప్పుడు ఇద్దరు కూడా దావీదు వంశానికి చెందిన వాళ్ళు కాబట్టి అక్కడి నుంచి బయలుదేరి ఇక్కడికి ఈ ప్రాంతానికి, ఈ బెత్లెహేం ప్రాంతానికి వచ్చారు. వచ్చేటప్పటికి ఆ సత్రం నిండా జనం ఉన్నారు. మరియమ్మ గారు డెలివరీ అయిన ప్లేస్ ఏంటంటే ఆ రోజుల్లో దావీదు వంశావళి వారు ప్రసవించినటువంటి డెలివరీ అయినటువంటి ఒక ఇల్లు, అది శిథిలావస్థకు వచ్చేసింది అప్పటికే. ఆ ఇల్లు తర్వాత అప్పట్లో పశువులు ఉండేవి కాబట్టి వాళ్ళకి ఆ తొట్టి అంటే పెద్ద పెద్ద తొట్టులు, పశువుల తొట్టులో పరుణ పెట్టారంటారు కదా యేసుక్రీస్తుని, ఆ తొట్టి కూడా అక్కడ ఉంది. సరే సత్రంలో ఎందుకు స్థలం ఇవ్వలేదంటే దానికి 2 కారణాలు చెప్తారు. ఒకటేంటంటే ఆ రోజుల్లో ఒక లేడీ డెలివరీ అయితే 40 రోజుల వరకు అందరూ కూడా అది అంటారు కదా, మైలు పడతారంటారు కదా, అట్లాంటి ఆచారం ఉంది కాబట్టి డెలివరీ అవ్వటానికి స్థలం ఇవ్వలేదని. రెండోది ఏంటంటే ఈ జనాభా లెక్కలు రాయడానికి దూర ప్రాంతాల నుంచి ఎక్కడెక్కడి నుంచో జనం వచ్చి ఉన్నారు కాబట్టి నిజంగానే ఖాళీ లేక ఇవ్వలేదని ఆయన అంటాడు కదా, మనుష్య కుమారుడికి తలవాల్చుకుంటానికి నేను స్థలం లేదని చెప్పి. అలాగే అక్కడ ఒకవేళ నిజంగానే ఖాళీ లేక ఇవ్వలేకపోవచ్చు, కానీ మరియం గారి డెలివరీ అయింది మాత్రం ఈ కింహాం సత్రానికి అడ్జసెంట్ గా ఉన్నటువంటి ఆ దావీదు మహారాజు తండ్రి వీళ్ళందరూ పుట్టిన ప్రాంతంలోనే యేసుక్రీస్తు జన్మించాడు. మీకా ప్రవక్త చెప్తాడు కదా, బెత్లెహేం ఎఫ్రాతా అని నీలోను యేసుక్రీస్తు అక్కడ పుడతాడని మనకి ప్రవచనం ఉంటది కదా, ఆ నెరవేర్పు అక్కడే జరిగిందనమాట. అంటే ఆ ప్రవచనం నెరవేర్పు జరపడానికి అక్కడ రాలేదు, కానీ ముందే తెలుసు దేవుడికి యేసుక్రీస్తు అక్కడ జన్మిస్తాడని, అక్కడ నడిపించబడతాడని ఆయన ముందు తెలుసు కాబట్టి ఆ ప్రవచనం ముందు ప్రవక్తతోటి చాలా మంది మిస్లీడ్ అయ్యేది ఏంటంటే ఆ ప్రవచనం ఉంది కాబట్టి ప్రవచనం నెరవేర్చడానికి దేవుడు ఇలా చేశాడు, ప్రవచనం నెరవేర్చడానికి యేసుక్రీస్తు ఇలా చేశారంటారు. చాలా పొరపాటు అది. దేవుడు ప్రవచనాలు ఎందుకు చెప్పించారంటే యేసుక్రీస్తు పుట్టడం అనేది అది దట్ ఈస్ నాట్ అన్ యాక్సిడెంటల్ ఇన్సిడెంట్. అది ముందుగా ఎప్పుడో జగత్తు పునాది వేయబడక ముందే
నిర్ణయించినటువంటి ప్రణాళిక ప్రకారమే, దేవుని ప్రణాళిక ప్రకారమే, ఆ చిత్తం నెరవేర్పు ప్రకారమే జరిగిందని చెప్పడానికి ముందుగానే ఆయా సమయంలో ఒక్కొక్క ప్రవక్త ద్వారా, ఇప్పుడు ప్రవక్త అయిన యెషయా తోటేమో కన్యకు గర్భం ధరించి కుమారుని కన్య చెప్పారు. అదే విధంగా ఎలయనగా మనకు శిశువు పుట్టినని చెప్పించారు. అదే మీకా ప్రవక్త దగ్గరికి వచ్చేటప్పుడు ఏ స్థలంలో పుడతారో చెప్పడం జరిగింది. అంటే ఒక్కొక్క ప్రవక్త తోటి ఒక్కొక్క సందేశం ఇప్పించడం అనేది జరిగింది. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, బర్జిలీకి తెలీదు తన కోరిక వల్ల ఇంత గొప్ప అవకాశం, ఇంత గొప్ప అనుభవం తన కుటుంబానికి వస్తుందని. తన కుమారుడైనటువంటి కింహాం పేరునటువంటి ఆ సత్రంలో యేసుక్రీస్తు జన్మిస్తాడని, ఆ పాకలో యేసుక్రీస్తు జన్మించినా కూడా జ్ఞానులు వచ్చేటప్పటికి ఏదైతే సత్రం ప్లేస్ ఉందో, ఆ పెద్ద ఇల్లు ఉందో, అందులోనే మరియమ్మ గారు యోసేపు ఉండటం జరిగింది. ఆ జ్ఞానులు వచ్చేటప్పటికి ఆ సత్రంలోని వారు ఉండటం అనేది జరిగింది. ఇదంతా మనం చూసినప్పుడు ఒక్కొక్కసారి మనకు తెలియదు. దావీదు మహారాజు ఏమడుగుతాడు? నిత్యము నా కుటుంబము నీ సన్నిధిలో ఉండేటట్టు నాకు ఈ వాగ్దానం ఇవ్వు తండ్రి అంటాడు. నా కుమారులు నిత్యము నీ సన్నిధిలో ఉండునట్లు అని అడిగితే రాజు ఏం వాగ్దానం ఇస్తాడు? ఎప్పుడు కూడా సింహాసనం మీద స్థిరంగా ఉండే కుమారుడు నీకు ఇస్తాను అంటాడు. మనం ఏమనుకుంటామంటే సొలొమోన్ మహారాజు గురించి చెప్పినట్టుగా అనుకుంటాం. కానీ సొలొమోన్ మహారాజు కొంతకాలం ఉన్నాడు, 60 సంవత్సరాలకి ఆయన మరణించడం జరిగింది. నిత్యము ఉండే రాజు ఎవరంటే యేసుక్రీస్తు. దేవుడు మనసులో అది ఉంది, మానవ మనసులో తన కుమారుడు గురించి ఇచ్చాడు వాగ్దానం అని చెప్పి దావీదు అనుకున్నాడు అనుకోండి. అంటే దేవుడిచ్చినటువంటి వాగ్దానం వల్ల యేసుక్రీస్తు జన్మించడం అనేది, అదే పశువుల పాకలో, అదే దావీదు ఎక్కడైతే పుట్టాడో దావీదు కుమారుడు అని చెప్పి ఎట్లాగైతే మనం పిలుస్తున్న దావీదు పుట్టినటువంటి ప్రాంతంలోనే ఆ గెరుత్ కింహాం ఆ సత్రంలోనే ఆయన పుట్టడం జరిగింది. ఇక్కడ బర్జిలీ గురించి మంచి తండ్రి అని ఎందుకు అంటున్నామంటే, మనం కోరిక ఎప్పుడు కూడా కోరేటప్పుడు మన దైవ చిత్తం, తండ్రి నాకు ఏం కోరుకోవాలి, నా బిడ్డ గురించి ఏం కోరుకోలేదు, నా బిడ్డని ఏం చదివించాలో, లేకపోతే నా బిడ్డని ఏ రకంగా సెటిల్ చేయాలో నాకు తెలియదు అని చెప్పి మనం దేవుని సన్నిధిలో అడిగినప్పుడు, ఇందా చెప్పాను కదా కీర్తనకాడు 25వ సంకీర్తనలు చెప్పిన మాట, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఎవడు వాడు కోరుకోవలసిన మార్గం ఆయన అతనికి విషదపరచునని వివరించును అని చెప్పింది. కాబట్టి ఇక్కడ బర్జిలీ గురించి మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే, అతను స్నేహపాత్రుడు, రాజుకి ఆపద సమయంలో ఆతిథ్యం ఇచ్చాడు, రాజు మనసు దోచుకున్నాడు. రాజు పట్ల ఇతను దయ చూపిస్తే, ఒక మనుషుడు రాజుకు దయ చూపిస్తే మరి రాజు మనుషుకు చూపించే దయ చాలా ఎక్కువ స్థాయిలో ఉంటది కదా. అంత స్థాయిలోనూ కూడా ఆ దావీదు ఈ కింహాంకి చూపించాడు, బర్జిలీ కుమారుడైనటువంటి కింహాంకి. అదే విధంగా దావీదుకి ఇచ్చిన వాగ్దానం మరి దేవుడు నెరవేర్పు అనేది చాలా ఎక్కువ స్థాయిలో ఉంటది. కాబట్టి ఆ దావీదుకి ఇచ్చిన వాగ్దానాన్ని అనుసరించి ఆ కింహాంకి అక్కడ ఇవ్వటం, ఆ కింహాం సత్రంలో యేసుక్రీస్తు పుట్టడం అనేది చూసినప్పుడు, బర్జిలీ తండ్రిగా ఒకవేళ స్వల్ప ఆలోచన చేసి చనిపోయే ముందు సుఖభోగాలు అనుభవించి చనిపోదాం, ఇంతకాలం నేను ఎంత ధనవంతుడైనప్పటికీ ఈ రోగిలిం అనే ప్రాంతంలో ఒక రజకుడుగా నేను ఉండిపోయాను, ఎంత ధనవంతుడు అయినప్పటికీ ఒక మారుమూల ప్రాంతంలో ఉండిపోయాను నేను. అలా కాకుండా యెరూషలేం వెళ్ళి రాజుగారితో సహా భోజనం చేసి రాజభోగ భాగ్యాలు అనుభవించి చనిపోదాం అని అతను కోరుకున్నట్టయితే ఇంత చరిత్రకి అతను కారకుడు కాకపోను. బర్జిలీ పేరు ఇంతవరకు మనం చదవం, బర్జిలీ కుమారుడి పేరు కూడా ఇంతవరకు చదవం. ఇందాక చదివాం కదా, నీతిమంతుని తలంపులు న్యాయయుక్తంగా ఉండను, నీతిమంతుల కోరిక చాలా సంతోషించే కోరికగా ఉంటది, నీతిమంతుని ఇల్లు నిత్యము నిలుచును. నీతిమంతుని ఇల్లు నిత్యము. బర్జిలీ ఎంత పెద్ద కోట కట్టినా బర్జిలీ పేరున ఆ కోట కొంతకాలమే ఉండేదేమో, కానీ ఒక మంచి కోరిక దేవుని సన్నిధిలో కోరాడు, ఒక మంచి నడిపింపు కుమారుడి కంటే. ఇక్కడ కుమారుడికి మంచి నడిపింపు ఇచ్చాడని ఎందుకు చెప్పాలంటే, ఇంకా చాలా మంది కుమారులు ఉన్నారు. తండ్రి నువ్వు యెరూషలేం వెళ్ళు అనగానే కింహాం మాట్లాడకుండా ఒబీడియంట్ గా తండ్రి చెప్పిన మాట ప్రకారం ఆ రాజుగారితో వెళ్ళిపోయాడు. ఏమో రాజుగారి దగ్గర వెళ్ళిన దగ్గర నుంచి ఫ్రీడమ్ ఉండదు. ఇక్కడ నేను ఈ రోగులేం అనే ప్రాంతంలో ఒక ధనిక కుమారుడిగా నేను చాలా చక్కటి ఫ్రీడమ్ తో నేను ఇక్కడ ఉన్నాను. అదే రాజుగారి కోటలకు వెళ్ళిన తర్వాత నాకు ఆ ఫ్రీడమ్ ఉండదు. మిగిలిన కుమారులు అందరూ ఉన్నారు కదా, నేనే ఎందుకు వెళ్ళాలి అని చెప్పి తండ్రితో అనలేదు. కానీ తండ్రి చెప్పిన వెంటనే విధేయతతో అక్కడికి వెళ్ళాడు, మంచి ఫలితాన్ని పొందాడు. కాబట్టి మన పరిశుద్ధ గ్రంథంలో మనం చాలా మంది తండ్రులను చూస్తాం. నోవాహు కాలం దగ్గర నుంచి హానో, అబ్రహాము, ఆదాము గురించి మనం చూసినప్పుడు
మొట్టమొదటి తండ్రి ఆదాము. ఆదాము నుంచే 2 రకాల జనాలు వచ్చారు కదా. ఒకటి దైవభక్తి గల జనం, హెబేలు సంతానం లేదు, ఏనోషు దగ్గర నుంచి ఉండే సంతానం, షేతు దగ్గర నుంచి. అది దైవభక్తి గల సంతానం. దైవ వ్యతిరేకమైన సంతానం కయ్యీన్ దగ్గర నుంచి మనం చూస్తాం. అలాగే హానోకు మంచి మాదిరి చూపించాడు. 300 సంవత్సరాలు దేవునితో నడిచి దేవునితో పాటు వెళ్ళిపోవటం. ఆ తర్వాత నోవాహు తన కుటుంబాన్ని రక్షణ అనే ఓడలో ఆయన సేవ్ చేసుకున్నాడు. ఇక ఆ తర్వాత దావీదుని గురించి మనం చెప్పుకోవాలి. ఆయన మంచి వాగ్దానం తీసుకుని సాక్షాత్తు యేసుక్రీస్తే తన గోత్రంలో పుట్టేలాగా వాగ్దానం తీసుకున్నాడు. యెషయా గురించి ఇందాక చూస్తున్నాం కదా, ఒక ప్రవక్తని వివాహం చేసుకున్నాడు. ఆ రోజుల్లో మొత్తం సమాజం అంతా కలుషితమైన సమయంలో ప్రవక్త యెషయా అంటాడు ఏంటంటే, ఇదిగో నా కుమారులు సూచనలుగా ఉన్నారంటే పబ్లిక్ గా నిలబెట్టాడు. నా కుమారుల మీద యేసుక్రీస్తు యోహాను సువార్త 8వ అధ్యాయం అంటాడు కదా, నా మీద నేరం ఎవరన్నా స్థాపించగలరా అన్నంత లెవెల్లో యెషయా తన 3 కుమారులు అక్కడ నిలబెట్టి, ఇదిగో నా కుమారులు సూచనలుగా ఉన్నారు, వీళ్ళలో మీరు ఏ రకమైనటువంటి తప్పు వెతికి పట్టుకోలేరు, అంత ధీమాగా తన పిల్లల గురించి చెప్పగలిగాడు. అలాగే యెహోషువ గురించి చూస్తే ఎంత యుద్ధ శూరుడైనప్పటికీ మంచి నడిపింపు నడిపించాడు. నేనును నా కుటుంబం యెహోవాని సేవించదమని చెప్పాడు. అలాగే మరి ప్రవక్త అయిన జకర్యాను మనం చూసినప్పుడు ఆయన కూడా ఒక మంచి తండ్రి. యేసుక్రీస్తు పెంపుడుతైనటువంటి యోసేపు మంచి తండ్రి. కొంతమంది తండ్రులు ఉన్నారు, ఏలి, సమూయేలు, వీరు మంచి వాళ్ళ వృత్తిపరంగా ఆయన చూస్తే యాజకుడిగా, ఈయన దీర్ఘదర్శిగా, న్యాయాధిపతిగా, ప్రవక్తగా సక్సెస్ఫుల్ లీడర్స్ వీళ్ళు. కానీ కుటుంబం విషయంలో ఫెయిల్ అయ్యారు, మంచి తండ్రులు కాలేకపోయారు. అలాగే సంసోను తల్లిదండ్రులు చూసినప్పుడు మనోహ కొడుకు పుట్టే వరకు కొడుకుని ఎలా పెంచాలని దేవుడి దగ్గర అడిగి మరి పెంచాడు కొంత టైం వరకు. ఆ తర్వాత గ్రిప్ పోయింది కొడుకు మీద, కాబట్టి అతను ఆ రకంగా మార్గం తప్పమైంది. ఈ రోజు ఈ బజ్జిలి దాని ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనం బిడ్డల కోసం ఒక కోరాడు. ఒకటి, బిడ్డలకు మంచి భవిష్యత్తు కావాలంటే మనం కొంత త్యాగం అనేది చేయటం తప్పదు. నేను ఎందుకు త్యాగం చేయాలి, కష్టపడిన రోజులు కష్టపడ్డాను, ఇకనైనా సుఖపడదాం అనుకుంటే ఏమీ లేదు. కానీ బజ్జలి ఏంటంటే, నేను త్యాగం చేస్తే నా కొడుకు భవిష్యత్తు బాగుంటుందని ఆలోచించాడు. కాబట్టి ఈవేళ కింహాం గురించి, బజ్జలి గురించి కూడా చదువుకుంటున్నాం. ఆయన ఇక్కడ 11:30 అంటాడు, నీతిమంతులు ఇచ్చు ఫలం జీవవృక్షం అంటారు. వాళ్ళు ఇచ్చే ఫలం ఎప్పుడు కూడా జీవ వృక్షంగా ఉంటుంది. నీతిమంతుడు వేసే వృక్ష ఫలం అది ఎప్పుడు కూడా జీవ వృక్షంగా, ఎందుకంటే దైవ చిత్తానుసారమైన విత్తనం వేస్తున్నాడు కాబట్టి అది ఫలం, నీతిమంతులు ఇచ్చే ఫలం జీవ వృక్షంగా ఉంటుంది. పరిశుద్ధ గ్రంథాలు ఎంతమంది తండ్రుల గురించి మనం చదివాము. అలాగే ఈ రోజు బజ్జలి గురించి చదివాము. ఇంకా చాలా మంది తండ్రులు, ఇప్పుడు కొంతమంది గురించి మనం ఆలోచించాం. మరి అబ్రహాం చూస్తే విశ్వాసము, విధేయత, ప్రార్థనా జీవితం తన కొడుకైన ఇస్సాకు చూపించాడు. ఇస్సాకు అదే ప్రార్థనా జీవితం, అదే విధేయత, అదే విశ్వాసంతో 100 ఆశీర్వాదం పొందినట్టుగా చూస్తాం. గోత్రకర్తలైనటువంటి యాకోబుకి జన్మనిచ్చినటువంటి ఇస్సాకు, అలాగే యాకోబు, వీళ్ళందరినీ మనం చూసినప్పుడు ప్రతి తండ్రిలోనూ కూడా చాలా మంచి లక్షణాలు ఉన్నాయి. ఒక్కొక్క తండ్రిలో ఏదైనా ఒక మైనస్ పాయింట్ ఉన్నా కూడా తండ్రులందరిలో మనకు పరిశుద్ధ గ్రంథంలో చూపించిన వారిలో చాలా మంచి పాయింట్స్ ఉన్నాయి. కాబట్టి వాళ్ళ జీవితాన్ని మనం ఆదర్శంగా తీసుకుని ఈ రోజు ఫాదర్స్ డే సందర్భంగా మన బిడ్డల్ని పెంచడంలో ఎక్కడైనా ఒకవేళ తప్పుతున్నామేమో చూసుకుని పరిశీలించుకున్నట్టయితే తప్పనిసరిగా ఆ వైపు ప్రయాణించడానికి అవకాశం ఉంటుంది. మరి ఒకసారి మళ్ళీ మనం చూసినట్టయితే ఆ గిలాదు కాపురస్తున్నటువంటి ఆ బజ్జలి దావీదు సహాయం చేయటం, దావీదు తనని రమ్మంటే బజ్జలి నేను కాదులే నా కుమారుని తీసుకెళ్ళంటాం, ఆ కింహాముని, బజ్జలి కుమారుడు అనేటువంటి కింహాముని దావీదు తీసుకెళ్ళటం, ఆ కింహాంకి వాళ్ళ పూర్వీకుల స్థలం ఏదైతే ఉందో అది కింహాంకి ఇవ్వటం, అదే తర్వాత గెరూతు కింహాం అంటే కింహాం యొక్క సత్రంగా అది ఉండటం, ఆ తర్వాత ఆ సత్రంలోనే యేసుక్రీస్తు జన్మించడం అనేది అసలు అది మన ఊహకు అందండి. అంటే దేవుని ప్రణాళిక. ఆ దేవుని ప్రణాళికలో మనం పాలిభాగస్యం కావాలంటే, పోయినసారి నేను చెప్పాను కదా, చాలా మంది ఆ టైంలో గొడ్రాళ్ళు, పిల్లలు లేని వారు ఉండుంటారు హన్నాతో పాటు. హన్నా ఒక్కతే సమూయేలు తన తల్లిగా స్థానం ఎందుకు పొందిందంటే దేవుడు పరీక్షిస్తాడు. అలాగే చాలా మందిని చూస్తుంటాడు, బజ్జలి ఆయనకు నచ్చాడు కాబట్టి ఆ బజ్జలి గర్భాన్ని వచ్చినటువంటి ఆ కింహాంకి ఆ ప్రాధాన్యత ఇచ్చాడు. మన బిడ్డలకి యెహోవాయందు భయభక్తులు కలిగి అట్లాంటి దీవులను అందించేవారుగా ఉందాం. అట్టి నడిపింపు దేవుడు మనకి అనుగ్రహించును గాక. దయగల మా ప్రభు, ఇంతవరకు ధ్యానించిన వాక్యం
నూరంతలుగా ఫలించే భాగ్యం దయచేయమని మా ప్రభువును నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.